పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ కార్మికులను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర కలిశారు. ఈ మేరకు 2వ ఏ బొగ్గు గనిపై ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అనగానే ఎందరో నాయకులు మన దగ్గరికి వస్తుంటారని, అయితే వారిని మనం కార్మికుల కోసం ఏం చేశారని అడగాలని అన్నారు. అనేది ఒక్కసారి అడగండి, సరిపోతుంది. వాళ్ళు 55 ఏళ్లలో, ఈ 55 ఏళ్ల పరిపాలనలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అవినీతి కుంభకోణాల మూలాననే ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్ 2014 పార్లమెంటులో బిల్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని బీజేపీ ప్రధానమంత్రి చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళు చేయబట్టే ఇవాళ మేము ప్రైవేట్ పరం చేస్తున్నాం, కాంట్రాక్టర్లకు ఈ బొగ్గు బాయిలర్ ఇస్తున్నాం అని చెప్తారు. ఎందుకు అనంటే కాంగ్రెస్ పరిపాలనలో బొగ్గు బ్లాక్లను వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చినారు, లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఇచ్చినారు. అందుకోసమే దీంట్లో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ ప్రభుత్వానికి కూడా సంబంధం లేకుండా టెండర్ ద్వారానే ఈ బొగ్గు బాయిలను పిలుస్తామని నిర్ణయం తీసుకున్నామని మోడీ గారు అంటారు. మరి బీజేపీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళ మీద అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీల మీద అంటారు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ మన బతుకులను ఆగం చేస్తున్నటువంటి